అయితే ఒకడు ఏం చేస్తాడు, ఇంకోటి ద్వారా 15 lakhs అప్పు తీసుకుంటాడు. 15 lakhs అప్పు తీసుకున్నాడని వాడు ఇంకోటిని అడుగుతాడు అనమాట. అరే నువ్వు నా 15 lakhs అప్పు తీసుకున్నావు కదా, ఎప్పుడు ఇస్తావు అంటే వాడు ఇంకోటి ఏమంటాడు, ఇంకోటి అరే నువ్వు నా దగ్గర పని చేసినావు, నేను అవలనే నీకు అన్ని డబ్బులు వచ్చినాయి, నువ్వు నాకు అప్పు ఇచ్చుడు ఏంది అని అంటాడు అనమాట. ఇంకోటి ఏమంటాడు, నువ్వేంది పని చేసింది, నీ దగ్గర పని చేస్తావు కదా, నువ్వు నాకు 15 lakhs ఇవ్వాలని ఇంకోటి అంటాడు. వాడు ఇంకోటి ఏం చేస్తాడు, అరే నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు, నేను నీకు నావల్లో నీకు డబ్బులు వచ్చినాయి కదా అని ఇంకోటి అంటాడు. ఇంకోటి ఘోరం కోపం వచ్చి ఏం చేస్తాడు, బ్లాంక్ చెక్ ఉంటుంది, ఇంకోటిది సైన్తో ఉంటుంది. ఆ బ్లాంక్ చెక్, ఆ బ్లాంక్ చెక్లో 15 lakhs రాసేసుకొని ఐసిఐసిఐ బ్యాంక్లో ఇంకోటికి ఇస్తాడు అనమాట, చెక్ క్లియర్ చేయాలి. ఇంకోటి ఏడుకోతాడు, బ్యాంకాక్ వెళ్తాడు. బ్యాంకాక్లో పోతే వీడి అకౌంట్లో 15 lakhs డిపాజిట్ అయినామని మెసేజ్ రాలేదు, ఎందుకంటే ఇంకోటి ఫోను టొకోమో అనమాట, ఇక్కడ సిగ్నల్స్ రాలేదు బ్యాంకాక్లో. అయితే వీడు ఇండియాకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఐసిఐసిఐలో పోయి ఇంకోటి చెక్ క్లియర్ చేస్తాడు కదా, ఆ ఇంకోటిని అడుగుతాడు అనమాట, నాకు దానిలో 15 lakhs డిపాజిట్ అయినాయి, ఏడుకోయినాయి అది ఇది అంటే ఇంకోటి వచ్చి తీసుకోవండి అని చెప్తాడు. ఇంకోటి ఎట్లా తీసుకోపోతాడు, చెక్ రాసింది నేను, నాది అది నాది అని ఇంకోటి అంటాడు అనమాట. ఇంకోటి ఏం చేస్తాడు, ఆ చెక్ వాడు దొంగతనం చేసి ఇంకోటి అని చెప్పేసి క్రిమినల్ కేసు ఇస్తాడు అనమాట. ఇంకోటి మీద ఇంకా ఉంది. అయితే ఇంకోటి ఏం చేసాడు, వీడే నా దగ్గర అప్పు తీసుకొని ఇస్తలేడని ఇంకోటి మీద క్రిమినల్ కేసు వేసాడు. అయితే ఇంకోటి ఏం చేసాడు, ఐసిఐసి ఉంటాడు కదా, వాడు మేనేజర్లో ఇంకోటి ఉంటాడు అనమాట సిటీలో, వాడికి కంప్లైంట్ చేస్తాడు. వాడు వస్తాడు, ఇద్దరిని పిలుస్తాడు. వాడు అంటాడు, వాడు నా దగ్గర ఇంత తీసుకున్నాడు అట్లా తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాడు, వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు వేస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఏం చేసిండు, క్రిమినల్ కేసు ఇంకోటి వీడి మీద క్రిమినల్ చేసిండు, ఇంకోటి వీడి మీద క్రిమినల్ కేసు చేసిండు. ఇప్పుడు అది ఏమైంది, ఆ 15 lakhs ఎవరి దగ్గర పోలేదు, ఇంకోటికి 15 lakhs రాలే, ఆ ఇంకోటి దగ్గర 15 lakhs వీడి తీసుకున్నాడు కదా, వీడి దగ్గర లేవు వాడి దగ్గర లేవు అనమాట 15 lakhs. ఆగురా ఇంకా అయితే ఇట్లా ఇట్లా కాదని చెప్పేసి, ఇది రియల్ స్టోరీ, 15 lakhs అనమాట. ఐసిఐసిఐ వాడు అంటాడు అన్నమాట, ఇట్లా దొంగతనం చేసిండు, ఇప్పుడు చెక్ దొంగతనం చేసిండు వాడు నీ దగ్గర, కానీ సైన్ నీది ఉంది కదా, వాడు 15 lakhs రాసిండు కదా, వాడికే వస్తాయి అని అన్నాడు. లేదు వాడి దగ్గర నా దగ్గర వాడు నా ఎంటీ చెక్ దొంగతనం చేసిండు అని అంటాడు. పోగొట్టుకోవడం నీ తప్పే అంటే ఇదేంది అని చెప్పేసి బ్యాంక్ కోడ్ మీద కూడా కేసు ఇస్తాడు ఇంకోటి. ఇప్పుడు ఇంకోటి ఇట్లా క్రిమినల్ కేసు వేస్తున్నాడు అని మొత్తం ఇట్లా అయిపోతుంది అన్న. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, ఆ 15 lakhs బ్లాక్ చేసేస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాడు, ఈ 15 lakhs అయినాయి, ఆ 15 lakhs అయినాయి. ఇంకోటి ఏం చేస్తాడు, అనవసరం వాడు 15 lakhs ఇచ్చిండ్రా బాబు అని చెప్పేసి వాడు బాధపడుతుంది. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది బాబు. ఇది నిజం, కామెడీ కాదు.